మహారాణి నేను యువరాణి. అత్తయ్య గారికి కాఫీ పెడదాం. అయ్యో, అత్తయ్య గారికి కాఫీ పెడదామంటే పాలు లేవే. అత్తయ్య గారు, మీకు కాఫీ పెడదామంటే పాలు లేవండి. మా ఇంట్లో కాఫీలు టీలు తాగమమ్మా. ఏమే అమ్మాయి, ఇల్లు మొత్తం అర్థమైంది? ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఏమన్నా డౌట్లు ఉంటే నా దగ్గరికి రా, నేను చెప్తాను. అక్కర్లేదు అత్తయ్య గారు, నాకు ఇల్లంతా అర్థమైపోయింది. నువ్వేం చేసినా చక్కగా పొదుపుగా చేయాలి, సరేనా? అత్తయ్య గారు పొదుపు అనుకుంటా, మనం కూడా పొదుపుగా ఉండి అత్తయ్య గారి దగ్గర మంచి పేరు కొట్టేద్దాం. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఈ రోజు కూర ఏం చేయమంటారండి? చూడమ్మాయి, చిటికెడు నూనె వేసి బంగాళదుంపలు ఫ్రై చే. 4 అంటే 4 బద్దలు కందిపప్పు వేసి ముద్దపప్పు చేసే. ఈ రోజుకి సరిపోతుంది. ఓసిని పిసిరారి తగలయ్యా, ఏమనుకుంటున్నావా? అసలు చిటికెడు నూనెతో బంగాళదుంప ఫ్రైయా? 4 అంటే 4 కందిపప్పు బొద్దలతో ముద్దపప్ప ఎవడు చేస్తాడే అసలు? చి, అంతా నాకు కర్మ. చి. అత్తయ్య గారు, దుంపలు లేవండి, పప్పు కూడా లేదండి. అయ్యో, పోనీ ఆ ఫ్రిడ్జ్ లో క్యాలీఫ్లవర్ ఉంటే అది తీసి వండే, సరిపోతుంది. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఫ్రిడ్జ్ లో క్యాలీఫ్లవర్ కూడా లేదండి. అయ్యో, అది కూడా లేదా? పోనీ ఏ బెండకాయ దొండకాయ వంకాయ వండే, ఈ పూటకి సరిపోతుంది. ఎప్పుడైనా 10 రూపాయలు పెట్టి కూరగాయలు కొన్న ముఖమేమనేది? అత్తయ్య గారు, కూరగాయలు లేవండి. అదేంటి, అవి కూడా లేవా? మొన్నయ్య కదా మీ మావయ్య గారు 100 రూపాయలు పెట్టి ఈ పావు కేజీ చప్పున కూరగాయలన్నీ కొనుక్కొచ్చారు. అదేంటి, అప్పుడే అయిపోయినాయా? నాకు ఆ పని మనిషి మీద డౌట్. నువ్వు ఆ పని మనిషి మీద కన్నేసించు. ఏంటి, నువ్వు తెచ్చిదే తక్కువ, మళ్ళీ నువ్వు పని మనిషి మీద డౌట్ పడుతున్నావా? అసలు నిన్ను కాదు, మా నాన్న అనాలి. మీ అత్తయ్య గారంతా, మీ మావయ్య గారంతా, మీ ఆయన అంతా అని చెప్పి తెగ సంబరపడిపోయాను. తీరా ఇక్కడ చూస్తే మీరందరూ పిసినారుతనానికి అబ్జెక్షన్గా ఉన్నారు. పోనీ అత్తయ్య గారు, ఒక పంచైనా పక్కింటికి వెళ్ళి తోడు చుక్కని చెప్పి పెద్ద గ్లాస్ ఎత్తుకెళ్ళి పెరుగు తీసుకొస్తాను. ఈరోజు పెరిగే తాలింపు వేసుకుని తినేద్దాం అత్తయ్య గారు. వద్దమ్మా, ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే లోకం అయిపోతాం. అయినా వాళ్ళు నీకు లేనిపోయిన మాటలన్నీ చెప్తారు, నువ్వు అయ్యేం పట్టించుకోకు. చెప్పారు అత్తయ్య గారు, అయినా నేనేం వెళ్ళలేదనుకోండి. చెప్పారు ముద్రష్టపోళ్ళు, పని పాట ఏముండదు వాళ్ళకి. అయినా కానమ్మాయి ఏమని చెప్పారు? అదా అత్తయ్య, మీ అత్తయ్య గారు చాలా మంచివారు, నిన్ను బాగా చూసుకుంటారని చెప్పారు. అయినా నేనేం నమ్మలేదనుకోండి. మీ గురించి, మీ మంచి గురించి నాకు తెలియదే ఏంటి? సర్లే కానీ లోపలికి వెళ్ళు. కోడలి పిల్ల ఒకసారి ఇలారా. ఏంటి అత్తయ్య గారు? నేను బయటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త, తలుపులు వేసుకుని ఉండు. అత్తయ్య గారు, మీరు ఎండలోకి వెళ్తున్నారు కదా, మీరు ఎండలోకి వెళ్తే కందిపోతారు అత్తయ్య గారు. ఆగండి అత్తయ్య గారు, మీకు గొడుగు తీసుకొస్తాను. ఇదిగోండి అత్తయ్య గారు గొడుగు. అత్తయ్య గారు, మీరు ఎలా ఉన్నా కానీ గొడుగు మాత్రం జాగ్రత్త అత్తయ్య గారు. అసలేమో పుట్టింటోళ్ళ మే ప్రేమతో పెద్ద గొడుగు పెట్టారు అత్తయ్య గారు. గొడుగు జాగ్రత్త అత్తయ్య గారు. ఇదేంటి, ఇది నా మీద నిజంగా ప్రేమే? అత్తయ్య గారు, మీరు నన్ను అనుమానిస్తున్నారా? మీరంటే భక్తి గురువు అని మీరు అత్తయ్య గారు. నన్ను క్షమించండి అత్తయ్య గారు, దీవించండి అత్తయ్య గారు. సర్లే కానీ నేను బయటికి వెళ్ళొస్తాను. అయ్యో అమ్మా, ఎండలో తిరిగి తలపోటుగా నీరసంగా ఉంది. కోడలి పిల్ల ఒకసారి ఇలారా. చెప్పండి అత్తయ్య గారు. ఏంటి అత్తయ్య గారు, అప్పుడే వచ్చేసారు? నీరసంగా ఉన్నారేంటి అత్తయ్య గారు? భారదెబ్బ మీద తగిలిందా ఏంటి? నాకు తలపోటుగా ఉందంటే గొడుగో అంటావేంటే? అత్తయ్య గారు, అదంతా పక్కన పెట్టండి. మీరు గొడుగు తీసుకెళ్లారు కదా అత్తయ్య గారు, గొడుగేది అత్తయ్య గారు? గొడుగు ఏమైనా అయిందా ఏంటి? అసలే మీరు వెళ్ళేటప్పుడు గొడుగు జాగ్రత్త అని చెప్పాను కదా అత్తయ్య గారు. అసలే నాకు తలపోటుగా ఉందంటే గొడుగో అంటావేంటే? వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. అయ్యో అత్తయ్య గారు, మీకు తలపోటుగా ఉందా? మీరు కాసేపు పడుకోండి అత్తయ్య గారు, నేను 108కి ఫోన్ చేస్తాను. 108 వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోద్ది అత్తయ్య గారు. ఇప్పుడు 108కి ఎందుకే? మీరే కదా అత్తయ్య గారు అన్నారు, తలనొప్పిగా ఉంది, కాలు నొప్పిగా ఉంది, నడి నొప్పిగా ఉంది, అది నొప్పుకుంది, ఇది నొప్పుకుంది అని అన్నారు. అందుకే 108కి ఫోన్ చేస్తాను అన్నాను. తలనొప్పే కదా, టీ తాగితే తగ్గిపోతుందిలే, వెళ్ళి టీ పెట్టి తీసుకురా. ఆహా, నాకు ఇప్పుడు అర్థమైంది అత్తయ్య గారు, మీరు ఎందుకు అంబులెన్స్ ఎక్కనంటున్నారు. అంబులెన్స్ ఎక్కితే డబ్బులు ఇవ్వాలనే కదా. అదేం అక్కర్లేదు అత్తయ్య గారు. కుయ్యం కుయ్యం కుయ్యమని వస్తుంది, కుయ్యం కుయ్యం కుయ్యమని తీసుకెళ్ళిపోద్ది. మొత్తం
ఫ్రీ అత్తయ్య గారు. సర్లే కానీ కాఫీ పెట్టి తీసుకురా. అయ్యో దానికేం భాగ్యం అత్తయ్య, మీరు ఎప్పుడెప్పుడు కాఫీ అడుగుతారా అని ఎదురు చూస్తా అన్నాను. అందుకే అత్తయ్య గారు యూట్యూబ్లో 60-70 వీడియోలు చూసాను అత్తయ్య గారు టీ పెట్టడం. మీకు ఏ టీ కావాలి అత్తయ్య గారు? హెర్బల్ టీనా, గ్రీన్ టీనా, బ్లాక్ టీనా, అల్లం టీనా? ఏ టీ కావాలి అత్తయ్య గారు? మీ తలనొప్పి చిటికలో పోతుంది. ఏదో టీ పెట్టి తీసుకురా అమ్మా. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారికి తలనొప్పిగా ఉందంటే హెర్బల్ టీ పెట్టాలి. హెర్బల్ టీ అంటే ఆకులు, అలములు, వేర్లు, కాయలు కోసి గంట వడగబెట్టి అప్పుడు టీ పెడతారనమాట. మన గార్డెన్లో ఎన్ని ఆకులు, ఎన్ని వలములు, ఎన్ని కాయలు కోసి అంటే అన్నీ కోసి అత్తయ్య గారి కోసం టీ పెడదాం. అత్తయ్య గారి కంటే ఎక్కువే నాకు. అమ్మయ్య ఎలాగోలా టీ అయిపోయింది. ఇప్పుడు అత్తయ్య గారికి ఇవ్వాలి. అత్తయ్య గారు ఇదిగోండి అత్తయ్య గారు. అసలే మేము ప్రేమతో ఎంతో కష్టపడి మా గార్డెన్లో ఉన్న ఆకులు, అలములు, వేర్లు, కాయలు కోసి గంట వడగబెట్టి మీకోసం తెచ్చాను అత్తయ్య గారు. తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అత్తయ్య గారు. సర్లే అమ్మా, ఇలా ఇవి తాగుతాను. ఇదేంటి అంబులెన్స్ సౌండ్ వస్తుంది? ఏమే అమ్మా? ఇదేంటి అంబులెన్స్ సౌండ్ వస్తుంది? ఏమే అమ్మాయి, నీకేమన్నా సౌండ్ వినిపిస్తుందా? లేదత్తయ్య గారు. మీకేమైనా వినిపిస్తుందా ఏంటి? ఏం లేదులే. ఇదేంటి మళ్ళీ అంబులెన్స్ సౌండ్ వినిపిస్తుంది? ఏమే అమ్మాయి, మళ్ళీ నీకేమన్నా సౌండ్ వినిపిస్తుందా?